ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అమర్లకోట ట్రిపుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. తల్లి కుమార్తెలను హత్య చేశాడు సురేష్. దీంతో అతను అరెస్ట్ చేశారు. 2 ఏళ్లుగా సురేష్తో మాధురికి వివాహేతర సంబంధం ఉంది. మాధురి కోసం 7 లక్షల పైగా ఖర్చు పెట్టాడు సురేష్. భర్తను వదిలేసి వస్తానని సురేష్పై మాధురి ఒత్తిడి తెచ్చింది. సురేష్ భార్య ఈ విషయం తెలియడంతో గొడవ పెట్టింది. దీంతో మాధురిని వదిలించుకోవాలని సురేష్ ప్లాన్ చేశాడు. ఈ నెల 2న భర్త ఇంట్లో లేడని మాధురి పిలిచింది. ఈ టైంలోనే వాషింగ్ మిషన్ కొనివ్వాలంటూ ఒత్తిడి తెచ్చింది. దీంతో మాధురిని కర్రతో కొట్టి చంపేశాడు సురేష్. స్థానికులు ఉంటారని పిల్లలను చంపాడు నిందితుడు. ఇక సాక్షులుగా ఉంటారని పిల్లల్ని నిందితుడు చంపినట్టు తెలుస్తుంది. దోపిడీగా జరిగినట్లు కలరింగ్ ఇచ్చేందుకు ఇంట్లో నగదు ఎత్తుకెళ్లాడు సురేష్. మొత్తం మీద ఈ వ్యవహారం సంచలనం రేపింది. సామర్లకోట ట్రిపుల్ మర్డర్ కేసు వ్యవహారానికి సంబంధించి ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఇక ఈ వ్యవహారంలో తొలుత భర్తను అనుమానించారు. భర్త డ్రైవర్గా పనిచేస్తాడు, నైట్ డ్యూటీకి వెళ్తాడు. అయితే అతను డ్యూటీలోనే ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించుకున్న తర్వాత అతను హత్య చేయలేదని, అతనికి ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు భావించారు. అయితే ఆ భర్త డ్యూటీ నుంచి తిరిగి రాగానే రక్తపు మడిగిలో భార్య పిల్లలు పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విగత జీవులుగా మారిన భార్య పిల్లలు చూసి షాక్ గురయ్యాడు. భర్త వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు భర్తను కూడా క్రాస్ చెక్ చేశారు. కానీ నిందితుడు వేరే వ్యక్తి అని తెలుసుకున్న తర్వాత పోలీసులు అతని కోసం ఆరా తీశారు. అతన్ని పట్టుకున్న తర్వాత పోలీసులు తమదైన స్టైల్లో విచారించినప్పుడు మొత్తం వ్యవహారం బయటపడింది. వాస్తవానికి ఈ నిందితుడు సురేష్ ఎవరైతే ఉన్నారో ఈ హత్య గావించబడ్డ మాధురితో అతనికి గత 7 ఏళ్లుగా వివాహితర సంబంధం కొనసాగుతున్నట్టుగా తెలిసింది. సో ఈ సంబంధానికి సంబంధించి ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యే ఇటీవల కాలంలో. ఇక సురేష్ ఆ మాధురి కోసం దాదాపు 7 లక్షలు ఖర్చు పెట్టినట్టుగా చెప్తున్నాడు. సో మొత్తం వ్యవహారం సురేష్ భార్యకు తెలవడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అయితే మాధురిని వదిలించుకునే క్రమంలో సురేష్ తన ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో ఎవరు లేరని పిలిచిన మాధురి మాట ప్రకారం ఇంటికి వెళ్ళాడు. దీంతో మరిన్ని వస్తువులు కావాలంటూ ఇంట్లో హోమ్ నీడ్స్ కావాలంటూ పట్టుబట్టింది. కూలర్ కొనివ్వమంటూ ఆమె గొడవ చేయడంతో ఆగ్రహించిన సురేష్ ఆమెపై దాడి చేసి చంపినట్టుగా తెలుస్తుంది. ఇక చూసిన పిల్లలు ఎక్కడ సాక్ష్యం చెప్తారేమోనని బయటికి తన విషయం పొక్కుతుందేమో అని చెప్పేసి పిల్లల్ని కూడా హత్య చేశాడు. సో టోటల్గా 3 మర్డర్లు చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో మొత్తం 3గురిని చంపేశాడు సురేష్. అంటే ఇక్కడ ఈ వివాహితర సంబంధం అంటే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మనకు కంప్లీట్గా తెలుస్తున్న విషయం ఏంటంటే వివాహితర సంబంధానికి సంబంధించి జరుగుతున్న పొరపాట్లు, తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. సురేష్ అనే వ్యక్తి తొలుత ఆమెకి 7 లక్షలు ఖర్చు పెట్టాడు 7 సంవత్సరాలుగా. చివరికి వదిలించుకునే క్రమంలో ఏదో ఒక మాట చెప్పి వదిలించుకుంటే అయిపోయేది. కానీ ఆమెని ఎలాగైనా వదిలించుకోవాలనే క్రమంలో ఆమె చెప్పిన అంశాలు ఇంకా తనతో ఖర్చు పెట్టిస్తుందనే కోపంతో ఆమె తల పగలగొట్టి చంపేశాడు. అంతేకాదు అది చూసిన పిల్లల్ని కూడా చంపేశాడు. అంటే ఇక్కడ ముగ్గురిని హత్య చేశాడు. 3 హత్యలు చూడండి. క్షణికా విషయంలో అసలు అతనికి వేరే వ్యక్తి భార్య పిల్లల్ని కూడా ఇతను అంటే అక్రమ సంబంధం ఉండడం వల్ల ఈ వివాహితర సంబంధంతో పూర్తి స్థాయి హక్కులు పరిణమించినట్టుగా ఆయన భావించాడు. ఆమె దగ్గరికి 7 ఇయర్స్గా వెళ్తున్నాడు. తనతో కలిసి ఒక రకంగా సహజీవనం చేసిన మాదిరిగానే భర్త ఇంట్లోంచి వెళ్ళగానే ఇతను కంప్లీట్గా ఇంట్లోకి చొరబడ్డం. సో ఆమెతో కంప్లీట్గా 7 సంవత్సరాలుగా ఈ అఫైర్ కొనసాగిస్తున్నాడు. దీంతో ఆమె చెప్పిందల్లా చేయడం, ఆమెకి డబ్బులు ఖర్చు పెట్టడం ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు చివరికి ఆమెను హత్య చేశాడు. ఇక ఆ హత్య బయటపడకుండా ఇంట్లో నగదు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. దోపిడీ జరిగినట్టుగా ఏదో కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ మొత్తం వ్యవహారం బయటపడింది. కాల్ డేటా ఆధారంగా పోలీసులు నిందితుని పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితుని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు అనేక ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఒకసారి జిల్లా ఎస్పీ ఈ అంశం గురించి మాట్లాడారు, చూద్దాం. ములపర్తి మాధురి గారు, ఆవిడ 2 పిల్లలు ఇంట్లో చనిపోయి పడిపోయినట్టుగా ఆమె హస్బెండ్ వచ్చి పక్కన నైబర్స్ కి చెప్తే నైబర్స్ పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే పోలీస్ సీన్ విజిట్ చేసి అక్కడ చూడగా
మాధురి గారు, అట్లనే ఆమె ఇద్దరు డాటర్స్ పుష్పకుమారి గారు, అట్లనే జెస్సీ లోనా గారు. వీళ్ళిద్దరు పిల్లలు 6 years and 8 years. వాళ్ళందరూ రక్తపు మడుగులో పడిపోయి ఇంట్లో ఉండగా కనిపించింది. సీన్ విజిట్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయడం జరిగింది. అక్కడ ఏదైతే బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ స్టేట్ లో ఉన్నారు అనేది చూసి ప్రైమరీగా అక్కడ స్ట్రగుల్ ఏం కనిపించలేదు. సో ఎవరో తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు అని సస్పెక్ట్ చేసాం మేము. చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి టవర్ డంప్, అట్లనే ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారు చనిపోయిన విక్టిమ్ తో, ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత నిన్న దానిలో అక్యూజ్డ్ కింద తలే సురేష్ అనే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సురేష్ అనే అతను మాధురి గారితో ఒక 2 సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కలిగి ఉండి వాళ్ళిద్దరూ తరచూ కలుస్తూ ఉన్నారు. ఒక 2 సంవత్సరాల్లో ఒక 7 లక్షల రూపాయలు ఆమె నిమిత్తం, ఆమె కుటుంబ సభ్యుల నిమిత్తం ఖర్చు చేసినట్టుగా చెప్తున్నాడు అతను. అట్లనే ఈ మధ్యన అతని భార్యకు కూడా అనుమానం వచ్చి ఇంట్లో కూడా వివాహేతర సంబంధం ఏదో ఉందని ఆమె కొంచెం గొడవ పడటం జరుగుతుంది. అదే బ్యాక్గ్రౌండ్ లో మాధురి గారితో కూడా కొంత గొడవ పడుతూ ఉన్నాడు. సో 3rd ఇన్సిడెంట్ కి ముందు రోజు రాత్రి మాధురి గారి భర్త లేని సమయంలో ఆవిడ కాల్ చేసి పిలవగా ఆవిడ ఇంటికి వెళ్ళి వెనక డోర్ నుంచి ప్రవేశించి ఆవిడతో పాటు కాసేపు టైం గడిపిన తర్వాత ఇంకొంచెం బంగారము, వాషింగ్ మెషిన్ కొనమని ఆవిడ అడిగేసరికి అతని కోపంతో ఒక దుడ్డు కర్ర తీసుకొని ఆవిడని ఒక దెబ్బ కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత ఆవిడ కింద పడిపోయిన శబ్దానికి పిల్లలు లేచేసరికి వాళ్ళు ఎక్కడ ఐ విట్నెస్లు అవుతారు అని వాళ్ళిద్దరిని కూడా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము ఎప్పుడైతే అతన్ని అరెస్ట్ చేసామో 7వ తారీఖున షుగర్ ఫ్యాక్టరీ దగ్గర, అక్కడ అతని లారీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ లారీలో కొంత బంగారము, వెండి ఇవన్నీ కూడా కనిపించాయి. అవన్నీ ఎందుకు తీసుకొచ్చామని అడగక ఇది దొంగతనం చేసి ఎవరో తీసుకెళ్లిపోయినట్టు కనిపించినట్టు ఉంటుందని ఆవిడ వేలకు ఉంగరాలు లాక్కొని వచ్చేసాడు అతను. సో ఇవన్నీ సీజ్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసుని ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా ఫర్దర్ గా ఎవిడెన్స్ అంతా ఇంటాక్ట్ సబ్మిట్ చేసి తొందరగా ఛార్జ్ షీట్ చేసి స్పీడీ ట్రయల్ లో పెట్టి కేసుని ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చేలాగా విల్ ట్రై. ఈ కేసులో రిజిస్టర్ అయినప్పటి నుంచి కన్సిస్టెంట్ గా ఎఫర్ట్స్ పెట్టి డిటెక్ట్ చేసిన ఎస్డిపిఓ పెద్దాపురం, అట్లానే సామల్కోట ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ అంకబాబు, జగ్గంపేట సిఐ గారు, వీళ్ళందరూ వర్క్ చేశారు ఈ కేసు మీద. ఇది తొందరగా డిటెక్ట్ అవడానికి ఆల్ దేర్ ఎఫర్ట్స్ ఆర్ వెరీ క్రూషియల్. అట్లనే ఐటీ కోర్ టీమ్ కూడా అక్కడ టవర్ డంప్ కానీ కాల్ డేటా రికార్డ్స్ కానీ వెంటనే ఇచ్చి అనలైజ్ చేసి ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ ఆల్సో సపోర్టెడ్ అలాట్. సో ఐ కంగ్రాచులేట్ పెద్దాపురం సబ్ డివిజన్ ఇన్ టోటాలిటీ అండ్ ఆల్సో ఈ 3-4 ఇన్స్పెక్టర్స్ ఎవరైతే నేను చెప్పానో, సామల్కోట సిఐ, జగ్గంపేట ఇన్స్పెక్టర్, అట్లనే సిసిఎస్ ఇన్స్పెక్టర్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్, అందరూ కూడా దే డిడ్ ఎ గుడ్ వర్క్. కేసుని తొందరగా డిటెక్ట్ చేశారు. ఇంత సెన్సేషనల్ కేసుని క్విక్ గా విత్ ప్రాపర్ ఎవిడెన్స్ డిటెక్ట్ చేయడం ఇస్ ఎ గుడ్ థింగ్. సో వీల్ మేక్ షూర్ దట్ ఆల్ ఎవిడెన్స్ ఇస్ ప్రాపర్లీ సబ్మిటెడ్ టు ద కోర్ట్ అండ్ కన్విక్షన్ కమ్స్. ఎంక్వైరీస్ లో అట్లనే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. పరిచయం ఉందని తెలిసిన తర్వాత ఇతను ఏమన్నా ఇక్కడికి వచ్చాడా అని కాల్ డేటా తీసుకోవడం జరిగింది. మొత్తం ఒక 1044 కాల్స్ ఉన్నాయండి వాళ్ళిద్దరికి మధ్యలో. మాధురి గారు అట్లనే ఈ సురేష్ అనే అతనికి 1044 కాల్స్ ఉన్నాయి. సో బాగానే ఎక్వైంటెన్స్ ఉంది అని తెలిసిన తర్వాత అతని వేరే బౌట్స్ ఈ లొకేషన్ దగ్గరకు వచ్చాయా అని చూసినప్పుడు ఎక్కడైతే చనిపోయి ఉన్నారో ఆవిడ, అక్కడి నుంచి 200 మీటర్ దూరంలో ఆ రోజు నైట్ అతను వెయిట్ చేశాడు కాసేపు అని మొబైల్ లొకేషన్ అక్కడ వచ్చింది. సో అదంతా